అరే అక్క, ఇలా తయారయ్యారేంటి? ఎక్కడికైనా వెళ్ళే ప్రోగ్రాం ఉందా? అవును. మా కజిన్ పెళ్ళొకటుంది. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అయితే ఇంత డీప్ నెక్ వేసుకుని వెళ్ళాల్సిన అవసరమేముంది? ఒక మంచి ఇంటి కోడలు ఇలా వెళ్తే బావుంటుందా? ఆమె నల్లటి ఆడపడుచు మాటలు విని ఆమె బట్టలు మార్చుకుంటుంది. మరియు చీర కట్టుకొనొస్తుంది. విషయమేమిటంటే సలోని నల్లగా ఉంటుంది. అందుకే తెల్లగా ఉన్న వదిన్ని చూసి ఏదో ఒకటి అంటుంది. ఆమెకు తన వదినంటే అస్సలిష్టముండదు. ఇప్పుడు బావుంది. ఆగండి. షగున్ కింద ఎంత డబ్బులిస్తున్నారో చూపించండి. ఇలా అంటూ సలోని తన వదిన చేతి నుండి ఆ డబ్బుల కవర్ తీసుకుంటుంది. అయ్యో రామా! 1100. నా తమ్ముడు ఏమన్నా చెట్టూపి డబ్బులు తీసుకొస్తున్నాడా? 500 చాలు. నువ్వు వేరేగా అనుకోకు. మీ అమ్మగారింటి పద్ధతి ఏమైనా బాగుందా? ఉట్టి కూతుర్నే పిలుస్తారా? అత్తగారి కుటుంబాన్ని పిలవాలని తెలీదా? అది అమ్మ అత్తయ్యతో ఆల్రెడీ మాట్లాడారు. మీరందరూ పెళ్ళికి రేపు వస్తానని చెప్పారు. అయినా మీ అమ్మగారు కూడా ఏమంత ప్రేమగా పిలిచుంటారులే. ఏదో ఫార్మాలిటీకి పిలిచుంటారు. అందుకే అమ్మ సరే అన్నారు. అంజలి పాపం ఏమనకుండా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు నల్లనమ్మాయి సలోని తన తల్లి తమ్ముడితో పెళ్లికి బయలుదేరుతుంది. వెళ్ళిన వెంటనే అక్కడ కూడా ఆమె నస మొదలవుతుంది. అయ్యో రామ్మా, ఇలాంటి మేకప్ వేసుకున్నావేంటి వదినా? జాంబీలాగున్నావు తెలుసా? అంత ఫౌండేషన్, ఇంత లిప్స్టిక్ మరియు అంత కాటుకు పెట్టుకొని అచ్చు పల్టూరు దానిలా ఉన్నావు వదినా. నీకు తెలుసా, వస్తున్నప్పుడు అమ్మ కూడా అదే అంటుంది. కోడలు వెళ్లి బ్యూటీ పార్లర్లో 5,000 తగిలేసి ఉంటుంది అని. అయినా అలాగే చండాలంగా ఉంటుందేమో అని. ఆడపడుచు మాటలు విన్న అంజలి ముఖం ఒక్కసారే మాడిపోతుంది. మరియు పెళ్లి కూడా ఎంజాయ్ చేయలేకపోతుంది. ఆమె వదిన ముఖం మార్చుకోవడం చూసి సలోనికి లోలోపల చాలా ఆనందంగా ఉంటుంది. మరియు 3 రోజుల తర్వాత అంజలి అత్తగారింటికి వస్తుంది. ఇదిగో వచ్చింది. ఏది అడుగమ్మా, వాళ్ళ అమ్మగారింటి వాళ్ళు మన కోసం ఏమిచ్చారో అని. నాకు తెలిసి చాలా చీప్గా ఉన్న ఒక సల్వార్ సూట్ ఇచ్చుంటారు. నిజమే. ఆమెమీ తీసుకురాలేదు. వాళ్ళేమైనా ఇస్తేనే కదా. కోపం వచ్చే అంజలి ఆమె గదిలోకి వెళ్ళిపోతుంది. వెనక నుంచి అర్జున్ కూడా అక్కడికి వస్తాడు. అర్జున్, నువ్వు ఇలా అంటావని నేను అస్సలు అనుకోలేదు. అసలే సలోని వాగుడుతోటి నేను చాలా విసిగిపోయి ఉన్నాను. అత్తయ్య కూడా నన్నంత దెప్పరు. అంజలి, నువ్వింకా ఆమెను అర్థం చేసుకోలేదు. తనకి నిన్ను ఏడిపించడం అంటే చాలా ఇష్టం. నువ్వు ఆ మాటలకు రియాక్ట్ అవ్వడం మాని, మరియు తన భాషలోనే తనకు చెప్పడం మొదలుపెట్టు. అప్పుడు చూడు 4 రోజుల్లో ఎలా సెట్ అవ్వకుండా ఉంటుందో. అర్జున్ ఏమంటున్నాడో అంజలికి అర్థమైంది. మరుసటి రోజు సలోని, లేచి టీ తాగి చెప్పి ఎలా ఉందో? పంచదార సరిపోయిందా? పొడి ఎక్కువైందా? లేదా ఎక్కువగా మరిగిందా? సరేగాని తెలుసా, ఉదయం లేచిన దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి 4 కాల్స్ వచ్చాయి. పెళ్ళైన కూతురికి అన్నిసార్లు కాల్ చేయకూడదని ఆమెకు తెలియట్లేదు. ఓఫో వదినా, ఏమైంది? ఎందుకు తెల్లవారే నా బుర్ర తింటున్నావు? విషయం ఏంటంటే, మీరు ఉదయం నుంచి నన్ను దెప్పలేదు కదా. నాకేంటో కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. వదినా, ఏంటింత చెత్త చీర కట్టావు? మీ అమ్మగారు వాళ్ళు ఇచ్చిందా? మరియు వంట అవలేదా? నాకు డౌటే, ఈరోజు ఏ గుళ్ళో భోంచేయాల్సి వస్తుందో. అబ్బా, గుళ్ళో భోజనమా? సలోని నువ్వు ఉండు, నేనిప్పుడే బట్టలు మార్చుకొని వస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం. మరియు మీరు మీ కార్డును కూడా పట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు నాకు బ్రాండెడ్ బట్టలు కొనివ్వండి, సరేనా? ఈవిడికేమైంది? స్లోగా నేనంటే భయం తగ్గుతున్నట్లుంది. ఇప్పుడే చెప్తాను. వదినా, ఏంటిది? మీరు బొట్టేంటో అంత చిన్నది పెట్టారు? పెద్దది పెడితే ప్రవాహం ఏమైనా వస్తుందా? ఆమె మాటలు విని అంజలి లోపలికి వెళ్ళి బొట్టు కింద నుంచి పై వరకు పెట్టుకుంటుంది. ఇప్పుడు బాగుందా? ఇది చూసి సలోని తల బాదుకుంటుంది. ఇదే విధంగా అంజలి ఆమె మాటలన్నిటికీ వేరేగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. నల్ల ఆడపడుచు దారిలో పడింది. ఆమె వాగుడు తగ్గింది. ఇంట్లో గొడవలు కూడా తగ్గాయి. మరియు సంతోషంగా ఉండసాగారు. ఆర్తికి చిన్నప్పట్నుండి కష్టాలే. ఎవ్వరి ప్రేమ దొరకదు. ఎందుకంటే తను నల్లగా ఉంటుంది. మరోవైపు ఆర్తి అక్క పాయల్కి అన్నీ లభిస్తాయి. తను తెల్లగా ఉంటుంది. తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళకి పాయల్కి 1,00,000 రూపాయల లెహంగా కొంటే ఆర్తికి ఏమీ కొనరు. అప్పుడు ఆర్తి కూర్చుని ఇలా ఆలోచిస్తుంటుంది. నా దగ్గర ఏమీ లేవు. పెళ్లి లెహంగా కూడా లేదు. నేనేం వేసుకుని మండపానికి వెళ్ళాలి? ఆర్తి దగ్గర లెహంగానే కాదు, కనీసం ఒక మంచి చీర కూడా ఉండదు. చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి. ఆర్తి తల్లి ఆర్తిని జన్మనిస్తూనే చనిపోతుంది. ఆర్తి నల్లగా పుట్టడం చూసి వాళ్ళ నాన్న ఇలా అంటాడు. అరే, ఇది కోకిల కంటే నల్లగా ఉంది. ఏంటి ఇలాంటి పిల్లని కనింది? హరీష్కి ఆర్తి నచ్చలేదు. నల్ల కూతురు ఇష్టం లేనందున అతను 1 వారంలోనే మరో పెళ్లి చేసేసుకుంటాడు. ఆర్తి సవతి తల్లి పేరు రత్న. రత్న 1 సంవత్సరంలోనే తెల్లని ఆడపిల్లకి జన్మనిస్తుంది. దాంతో హరీష్ ఆనందానికి హద్దే లేదు.
ఇది కదా కావాల్సింది. కూతురు పుడితే తెల్లగానే పుట్టాలి, నల్లగా కుక్కలు కూడా కంటాయి. హరీష్ తనకి పాయల్ అని పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఆర్తికి కేవలం శోకమే మిగులుతుంది. తన సవతి తల్లి ఇలా అనేది, నీ మోహం చూస్తేనే నా ఆకలి చచ్చిపోతుందే. భోజనాలు చేసే సమయంలో నా ముందుకు రాకు. రత్న, హరీష్ మరియు పాయల్ ముగ్గురు కలిసి భోంచేస్తూ ఉండేవారు. కానీ ఆర్తిని అక్కడికి రానిచ్చేవారే కాదు. తను వంటింట్లో కూర్చుని తినేది, అది కూడా సద్దన్నం. ఆర్తి రోజు ఏడుస్తూ తల్లిని గుర్తు చేసుకుంటూ ఉండేది. అమ్మా, నన్ను నీతో పాటు ఎందుకు తీసుకెళ్ళలేదమ్మా? నాకు కూడా నీ దగ్గరికి రావాలనుంది. భగవంతుడా, నన్ను పైకి తీసుకెళ్ళిపో, నాకు మా అమ్మ కావాలి. ఒకవైపు రంగు తక్కువ, మరోవైపు సవతి తల్లి. ఇలాంటి అమ్మాయిల జీవితంలో కేవలం దుఃఖం మాత్రమే ఉంటుంది. ఈ సంగతి ఆర్తికి ముందే అర్థమవుతుంది. అలా తను పెరిగి పెద్దవుతుంది. పాయల్ని చాలా గారాబం చేస్తారు. దాంతో తను పొగరుగా మారుతుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెళ్లి వయసుకొస్తారు. ఇంట్లో పాయల్ పెళ్లి చర్చలు జరుగుతూ ఉంటాయి. బంగారు తల్లి, నీకు పెళ్లి వయసు వచ్చేసిందమ్మా. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత నీకు పిల్లలు పుడతారమ్మా. అమ్మా, నువ్వు కూడానా? నా కూతురు సిగ్గుపడుతుందే. అప్పుడే అక్కడికి ఆర్తి వచ్చి, అవును చెల్లి, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆర్తిని చూసి పాయల్కి కోపం వస్తుంది. వచ్చేసావా? మమ్మల్ని ఆనందంగా ఒక్క నిమిషం కూడా ఉండనివ్వవు కదా, దరిద్రపు చండాల మొహం వేసుకుని. కానీ చెల్లి, ఇప్పుడు నేనేమన్నాను? ముందు నువ్వు నన్ను చెల్లి అని పిలవడం మాని. నేను నీ చెల్లిని కాను. నువ్వు ఈ ఇంటి పని మనిషివి. నేనొక పని మనిషికి చెల్లిని కాదు. పోవే ఇక్కడి నుండి, వెళ్ళి వంట చేయి. భోజనం అంటే గుర్తొచ్చింది. రేపు పాయల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఆర్తి వాళ్ళ కోసం రకరకాల వంటలు చేయాలి, అర్థమైందా? అలాగే నాన్న. ఆర్తి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పాయల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళొస్తారు. అబ్బాయి పేరు అశోక్. అశోక్ అతని తల్లితో కలిసొస్తాడు. వాళ్లతో పాటు వాళ్ల పనివాడు రఘు కూడా వస్తాడు. అశోక్ తల్లి జానకి నవ్వుతూ ఇలా అంటుంది, హరీష్ గారు, మాతో పాటు మా పనివాడిని కూడా తీసుకొచ్చాం. మీకేమీ ఇబ్బంది లేదు కదా? అదేంటంటే వాళ్ళు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళలేం. అయ్యో పర్వాలేదు, అలా ఏమీ లేదండి. రండి రండి, లోపలికి రండి. జానకి, అశోక్, రఘు లోపలికొస్తారు. రఘు తన చిన్నప్పటి నుండి వాళ్లతోనే కలిసి ఉంటాడు. జానకి మరియు అశోక్ సోఫాపై కూర్చుంటారు. రత్న పాయల్ని తీసుకుని వస్తుంది. వాహ్, పాయల్ చాలా అందంగా ఉంది. ఏంట్రా అశోక్, మొదటి చూపులోనే నచ్చేసిందా? వాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఆర్తి భోజనం తీసుకొస్తుంది. ఇదిగోండి, మీకోసం భోజనం తెచ్చాను, త్వరగా తినండి, లేదంటే చల్లారిపోతుంది. హరీష్ గారు, తనెవరు? అది తను మా ఇంటి పని మనిషి. అవునా? పాయల్, నీకు వంట చేయడం వచ్చు కదా? పాయల్కి వంట చేయడం రాదు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది. జానకి మరియు అశోక్ ఆర్తి చేసిన భోజనం తిని వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఆహా, భోజనం చాలా రుచిగా ఉంది. కానీ హరీష్ గారు, ఇది మీ పని మనిషి చేసినవా? కానీ నాకు మీ కూతురు చేత్తో వండినవి తినాలనుందే. అదేంటంటే మా కూతురికి వంట చేయడం రాదండి. అయితే ఈ పెళ్లి జరగదు. పెళ్ళయ్యాక మేమేం తింటాం మరి? అప్పుడే హరీష్ బుర్రలో ఒక ఐడియా వస్తుంది. మనం రఘుకి ఆర్తినిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఆర్తి కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. ప్రతిరోజు మంచి మంచి వంటలు వండి పెడుతుంది. అందరూ పెళ్లి ఒప్పుకుంటారు. కానీ ఒక్కరు కూడా ఆర్తి, రఘుల అభిప్రాయాలు అడగరు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. కట్నం ఇవ్వకుండా ఆర్తికి పెళ్లి జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఆర్తిని పంపించేయడానికి హరీష్కి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా పోయింది. పెళ్లి తేదీ దగ్గర పడుతుంది. పెళ్లికి పాయల్ ₹1,00,000 లెహంగా కొనుక్కుంటుంది. అప్పుడు ఆర్తి, నాన్నా, నా కోసం మీరు లెహంగా కొనలేదా? నువ్వు లెహంగా వేసుకుని ఏం చేస్తావు? పని మనిషికి లెహంగా కావాలంట. అందరూ నవ్వుకుంటారు. కానీ ఆర్తి మాత్రం పెళ్ళనేది జీవితంలో ఒకేసారి అవుతుందని ఆలోచిస్తుంది. నాకు కూడా లెహంగా కావాలి. ₹1,000 లెహంగా అయినా పర్వాలేదు. నీకోసం ₹1 కూడా ఖర్చు పెట్టను. లెహంగా కావాలంట. అసలు నువ్వు ఆఫ్రికా జంగల్లో ఉండాల్సింది. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. పాయల్ లెహంగా వేసుకుని తయారవుతుంది. కానీ ఆర్తి దగ్గర వేసుకోవడానికి ఏమీ లేవు. తను
తల్లి ఫోటో ముందు నిల్చుని తను ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నా పెళ్ళి ఇలానే అవుతుందా? ఒక లెహంగా లేదు, ఏమీ లేదు. నన్నెందుకు ఇక్కడ వదిలి వెళ్ళిపోయావమ్మా? జవాబు చెప్పు. అప్పుడే సడన్గా ఆర్తికి తల్లి గొంతు వినిపిస్తుంది, ఏదో ఆకాశవాణిలాగా. తల్లి, నేను మీ అమ్మని. నీ గురించి నేను తప్పకుండా ఆలోచిస్తానమ్మా. మంచం కింద ఒక ట్రంక్ పెట్టుంది. దానిలో నా పెళ్లి లెహంగా ఉంది. దాన్ని తీసి వేసుకో తల్లి. అమ్మా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నీ మనసులో ఉన్నానమ్మా. త్వరగా ఆ లెహంగా వేసుకో. ఆర్తి మంచం కింద ఉన్న ట్రంక్ పెట్టి తీసి దానిలో ఉన్న లెహంగా వేసుకుంటుంది. వేసుకోగానే చమత్కారం జరుగుతుంది. ఆర్తి తెల్లగా మారిపోతుంది. తనని తాను అద్దంలో చూసుకొని మతిపోతుంది. నేనెంత అందంగా ఉన్నానేంటి? కానీ ఎలా? ఇది అమ్మ ప్రేమ తల్లి. వెళ్ళి ఇప్పుడు పెళ్లి మండపంలో కూర్చో. పెళ్లి మండపంలో అశోక్ ఉంటాడు. పక్కనే రఘు కూడా నిల్చునుంటాడు. పాయల్ మండపానికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఆర్తి కూడా వస్తుంది. ఆర్తిని చూసి అందరికీ మతిపోతుంది. ఏంటి, ఆర్తి ఇంత తెల్లగా ఎలా అయింది? అదేంటి, ఈ పని మనిషి ఇంత అందంగా ఎలా అయింది? తను పాయల్ కంటే బావుందే. ఆర్తి రఘు చెయ్యి పట్టుకోగానే సడన్గా రఘు కూడా తెల్లగా పొడుగ్గా మారిపోతాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, సార్, నాకు ఏవైందో తెలియదు కానీ నేను ఇప్పటి నుండి మీ దగ్గర అస్సలు పనిచేయలేను. రఘు మరియు ఆర్తి అక్కడి నుండి పారిపోయి ఒక టెంపుల్లో పెళ్లి చేసుకుంటారు. ఇటు జానకి మరియు అశోక్లకు ఆర్తి హరీష్ పనిమనిషి కాదు, కూతురని తెలియగానే వాళ్ళు ఆ పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. పాయల్ మనసు విరిగిపోతుంది. తన తల్లి ఆశీర్వాదంతో ఆర్తి తన భర్త రఘుతో కలిసి దూరంగా వెళ్లి బ్రతుకుతుంది. వాళ్ళిద్దరూ లెహంగాలు కుట్టి అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఒక ప్రశాంతమైన జీవితం జీవిస్తుండగా ఇటు పాయల్కి పెళ్లే అవదు. తను ఆ 1,00,000 రూపాయల లెహంగాతో కన్యగానే మిగిలిపోతుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.